బ్రేక్ న్యూస్ పాత బస్తీలోని మహారాజ్ గంజిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంకు అంటుకున్నాయి. ప్రమాద టైంలో ఇంట్లో ఉన్న 6గురిని ఫైర్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. 6గురు 1 నెల వయసు ఉన్న చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది గుర్తించారు. అయితే మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరగడంతో 3 అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది. భారీ మంటలు ఎగిసిపడటం స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు ఇటు సమన్వయంతో డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ సిబ్బంది సమన్వయంతో కూడా ఈ ఆపరేషన్ చేశారు. అందులో దాదాపు 3 కుటుంబాలు 10 మంది నివసిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో మొదట 3 మందిని బయటికి రప్పించారు. అనంతరం చిక్కుకున్నటువంటి 6 మంది సిబ్బందితో పాటుగా మొత్తం 7 మందిని, ఒక చిన్నారి నెల రోజుల పసికందును కూడా ఇటు ఫైర్ సిబ్బంది చాకచక్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి భారీ లిఫ్ట్ సాయంతో, స్కై లిఫ్ట్ సాయంతో వారిని సురక్షితంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 6 మందిని సురక్షితంగా ఇక్కడి నుంచి చిన్న చిన్న గాయాలుంటే వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే ఇదే భవనంలో ప్లాస్టిక్ గోడౌన్ ఉండడం వల్లనే ఈ మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నట్లు కూడా ఫైర్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు పంపించిన అనంతరం కూడా మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో ఎవరు ఉన్నారనేది కూడా పూర్తిగా చెక్ చేసుకున్న ఫైర్ అధికారులు కొంతమంది లోపలికి వెళ్లి పూర్తిగా పరిస్థితిని సమీక్షించారు. లోపల ఎవరు లేని ఉన్నవారిని మాత్రం పూర్తిగా బయటకు తీసుకొని అంచడం, ఎవరు లేరని తెలిసిన అనంతరం కూడా భారీ ల్యాడర్ల సాయంతో మంటల్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండే, ఎందుకంటే 3 అంతస్తుల భవనం కావడంతో పెద్ద ఎత్తున 3 కుటుంబాలు ఇందులో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారిని సురక్షితంగా బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా కూడా వీళ్ళు లోపలికి వెళ్ళి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అన్న ఒక 1 మినిట్, లోపల ఎట్లుండే పరిస్థితి మీరు ఎంతమందిని కాపాడారన్నా మొత్తం? సో చూడొచ్చు మనం ఇక్కడే ఫైర్ సిబ్బంది, స్థానికులు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో కూడా పాల్గొన్న పరిస్థితి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి. మంటల్ని పూర్తిగా మనం చూడవచ్చు. ఇక్కడ లేటెస్ట్గా వచ్చినటువంటి రోబోటిక్ ఫైర్ మనుషులు లోపలికి, ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇట్లాంటి మిషనరీ కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఫైర్ డీజీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఈ ఫైర్ రోబోటిక్ మిషన్ ని కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల పూర్తిగా, ఎందుకంటే దట్టమైన పొగలు అలుముకోవడం, ప్లాస్టిక్ గోదాం కోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో దీన్ని లోపలికి పంపించేందుకు కూడా ఇటు ఫైర్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ రోబోటిక్ మిషన్ ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మంటలు ఇంకా అదుపు లేని, ఎందుకంటే ప్లాస్టిక్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో దీన్ని లోపలికి పంపించి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 7 మందిని సురక్షితంగా కాపాడిన నేపథ్యంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 మంది కుటుంబ సభ్యులు లోపలనే ఉన్నారు. వేరే పక్క నుంచి కూడా వెళ్లే పరిస్థితి లేదు. మనం ఒకసారి ఆ లిఫ్ట్ దగ్గరికి కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ భారీ లిఫ్ట్ ద్వారా ఫైర్ సిబ్బంది ధైర్య సాహసాలు చేస్తూ వారిని సురక్షితంగా బయటికి తరలించారు. అందులో 6 మంది పెద్దవాళ్ళు ఉంటే 1 నెల రోజుల చిన్నారి కూడా అందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారిని అందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఎవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంత భారీ ప్రమాదం జరిగినా కూడా వారిని సురక్షితంగా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా వారిని సురక్షితంగా కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారి ఉన్నారు, లోపల ఉన్నారు. भैया कितना जन रहते हैं अंदर पूरा? कितने जन? 4 जने थे सर। 4 जन नीचे थे, 4 जन 8, 2 फैमिली थे। सब लोग कैसा मतलब सुबह आप भी घर में अंदर थे? नहीं, मैं अंदर रहता था। बाहर वो खंबा है ना लाइट का, उसमें से चिंगारी अंदर गई, उसकी वजह से आग लग गया। कितना फैमिली थे मैडम अंदर? 2 फैमिली थे। कितना जन? इधर 3 जने सेकंड फ्लोर पे, ऊपर 4 जने थे। सब सेफ है। तो अंदर कुछ प्लास्टिक गोदाम लगे हैं, इसके
वजह से आग पूरा हाँ आपका ये बिल्डिंग पूरा ఇది పరిస్థితి లోపల రెండు కుటుంబాలు రెండో అంతస్తులో ఇటు మూడో ముగ్గురు అందరినీ కూడా ఫైర్ సిబ్బంది సురక్షితంగా తరలించినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం సహాయక చర్యలు 4 ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ ఫైర్ లిఫ్ట్ ద్వారానే దీని ద్వారానే సురక్షితంగా ఆ కిటికీల ద్వారా మనకు కనిపిస్తున్నటువంటి ఆ భవనం రెండు వెనుక ఉన్నటువంటి భవనాన్ని కూడా మంటలు పొగలు పెద్ద ఎత్తున దట్టంగా వ్యాపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని ద్వారా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఆ కిటికీల అద్దాలను పగలగొట్టి లోపలికి వెళ్ళి చాకచక్యంగా అందులో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా ఈ లిఫ్ట్ ద్వారానే ఈ ఫైర్ లిఫ్ట్ ద్వారానే బ్రాంటో స్కై లిఫ్ట్ ఇది దాదాపు 5 అంతస్తుల వరకు కూడా భవనాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిని రక్షించేందుకు దీన్ని వినియోగిస్తుంటారు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఫైర్ సిబ్బంది దీన్ని ఇక్కడికి సకాలంలో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టడం అందులో ఉన్న వారిని తీసుకురావడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం మనం చూడొచ్చు ఇప్పటికే కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకా మరికొంతమంది డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో హైడ్రాక్ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అన్న ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన స్థానిక కార్పొరేటర్ ఒక్కసారి మాట్లాడండి. అసలు ఎట్లా జరిగిందన్న ప్రమాదం మీకు తెలిసిందా? ఇది పొద్దున జరిగింది. ఆ తర్వాత మాకు తెలిసిన తర్వాత ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేశాము. వాళ్ళ తర్వాత పోలీసు కూడా వచ్చారు. మంటలు ఆర్పనీకే ట్రై చేస్తున్నారు. మంటలు చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా మంటలు అంటే ఆ రూపట ఏమున్నదో కూడా తెలుసలేదు. దాన్ని బట్టి మంటలు విపరీతంగా బయటికి వెళ్తున్నాయి, పొగలుగిన వెళ్తున్నాయి. సల్లార్పల్లికే ఫైర్ స్టేషన్ కానీ ఏరియా పోలీసు కూడా కానీ బాగా సహకరిస్తున్నారు. వెంటనే సమాచారం అందించడంతో అందులో 6 మందిని చిక్కుకుంటే వారిని కూడా కాపాడినట్లు తెలుస్తుంది. మీరు ఫైర్ సిబ్బందికి 6 మందిని కాపాడినట్లు. అవును, ఫైర్ సిబ్బంది వచ్చిన తర్వాత మందిని కాపాడారంట. నేను కొద్దిగా లేట్గా వచ్చాను. సో ఇది పరిస్థితి. ఇప్పటికే మనం చూడొచ్చు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ఇంకా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది దాదాపు ఒక 50 మందికి పైగా ఇటు డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ సిబ్బంది స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ప్రమాదాన్ని రోబోటిక్ సంబంధించినటువంటి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి సరికొత్తగా తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ. ఎందుకంటే మనుషులు ఏదైతే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఒకవేళ మంటలను ఆర్పే పరిస్థితి లేని సందర్భంలో మాత్రమే ఈ రోబోటిక్ ఫైర్ మిషన్ ని కూడా వినియోగిస్తారు. అందులో భాగంగానే ఫైర్ సిబ్బంది కూడా మొత్తం అందులో ఉన్నటువంటి మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు, ఎందుకంటే అందులో సురక్షితంగా వారిని తరలించిన అనంతరం కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఆ రోబోటిక్ మిషన్ ని మొదటిసారి ఇక్కడ యూజ్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రీసెంట్ గా వారోత్సవాల్లో కూడా దీన్ని లాంచ్ చేశారు. తెలంగాణ ఫైర్ సంబంధించినటువంటి డీజీ దీన్ని లాంచ్ చేసిన పరిస్థితి. ఈ కొత్త మిషన్ ని కూడా ఇప్పుడు లోపలికి పంపించి పూర్తిగా మంటల్ని అదుపులో చేస్తారు. లోపల ఉన్నటువంటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఫైర్ సిబ్బంది చాకచక్యంగా